తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రూరల్ పరిధిలోని గోపవరం గ్రామంలో జరిగిన స్వచ్ఛపదం కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. మంత్రి పారిశుద్ధ్య కార్మికుల యూనిఫామ్ ధరించి చేత్తో చీపురు పట్టి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తను ఊడ్చారు. రోడ్డు పక్కనే పెరిగిన పిచ్చి మొక్కలను కలుపును స్వయంగా తొలగించి ఆ వ్యర్థాలను చెత్త తరలించే వాహనాల్లోకి ఎత్తారు. మంత్రి దుర్గేష్ని ఈ రూపంలో చూసిన స్థానిక ప్రజలు, నాయకులు ఆయన నిబద్ధతను చూసి ఆశ్చర్యపోవటమే కాకుండా స్వచ్ఛత పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రసంగ రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆ భాగంగా స్వచ్ఛ పదం మిగతా వాటిని చెత్త కుప్పలు కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి అలాగే అదే విధంగా ఎంఆర్ఓ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. బాధ్యత తీసుకుంటారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి మన గౌరవ మంత్రివర్యుల వారికి గ్రామం తరపు నుంచి కూడా జగన్ తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం తరపు నుంచి కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నటువంటి మన గౌరవ మంత్రివర్యుల వారికి గ్రామం తరపు నుంచి కూడా జగన్ తరపు నుంచి ఈ యొక్క కార్యక్రమం తరపు నుంచి కూడా ధన్యవాదాలు. బాధ్యత తీసుకుంటారు. ప్రసంగ రాజు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆ భాగంగా స్వచ్ఛ పదం మిగతా వాటిని చెత్త కుప్పలు కానీ రోడ్డు పక్కన ఉన్నటువంటి అలాగే అదే విధంగా ఎంఆర్ఓ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. మీరు చూడండి, ఈ 2 సంవత్సరాల కాలంలో అనేక ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి రోడ్లు వేశాం. ఇవాళ మీరు భీమపోవరం నుంచి పెరవల వరకు వెళ్లే రోడ్లు కూడా చూడండి. గతంలో ఎప్పుడు కూడా పెద్ద పెద్ద గుంట్లుండి దాన్ని ఎవరు ఉపయోగించుకునేవారు కాదు. ఇవాళ చూస్తే రోడ్డు మీద వెళ్తుంటే ధాన్యం ఆరబోసుకుంటుంది. స్వచ్ఛ పదం అనేటువంటి కార్యక్రమానికి శుభ ప్రారంభం జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో కార్యక్రమానికి ప్రత్యేక కోఆర్డినేటర్గా విచ్చేసినటువంటి ప్రసంగిరాజు గారు, అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి తాజా మాజీ సర్పంచ్ గారు ఆరేపల్లి ఆదిలక్ష్మి గారు, భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా ఎంపీటీసీ గారు, అదేవిధంగా ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, వేదిక మీద ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు కృష్ణ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పట్టణ నగర గ్రామ అధ్యక్షులు శ్రీ సూర్యచంద్రరావు గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులకి, కార్యకర్తలకి, అన్నిటికంటే మించి ఉపాధి హామీ పథకం ద్వారా ఆ పథకానికి సంబంధించిన ప్రతినిధులుగా విచ్చేసినటువంటి 50 మంది మహిళా మండలందరికీ నమస్సుమాంజలి తెలియజేస్తూ, స్వచ్ఛ పదం అనేటువంటిది ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్వహిస్తున్నటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమం. పంచాయతీరాజ్ శాఖ, మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో దీనికి ఒక మంచి పేరు పెట్టారు, స్వచ్ఛ పదం. అంటే స్వచ్ఛతతో కూడినటువంటి పాత్
ఆ పదం ఏర్పరచుకోవాలి మనం అనేటువంటి మాటతోటి ఈ పదాన్ని ఏర్పాటు చేశారు. ఇది ప్రతి బుధవారం కూడా మన గ్రామాల్లో నిర్వహించుకోవాలి. ఇక్కడ నేను ఒకటే మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఇవాళ ఇది ప్రారంభమైంది కనుక రాజకీయ నాయకులు వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఒక 2 ఫోటోలకి పోజులు ఇచ్చి వెళ్ళిపోవటం కాదు. ఆ మేరకు మాత్రమే దీన్ని చూడకండి. ఈ కార్యక్రమాన్ని ఎందుకు పెట్టారంటే, మనం ఎలాగైతే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారో, అదేవిధంగా ప్రతి శనివారం కూడా ఏ రకంగా స్వచ్ఛాంధ్ర గురించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో, అందులో భాగంగానే ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా చెత్త ఏదైతే ఉంటుందో రోడ్లకి ఇరువైపులా కూడా, ముఖ్యంగా ఆర్ఎన్బి రోడ్లకి ఆనుకుని ఉన్నటువంటి రోడ్లకి సంబంధించి గ్రామాల్లోకి వెళ్ళేటువంటి రోడ్లు కానీ కొంత రోడ్లు కానీ వాటి దగ్గర ఉండేటువంటి చెత్తని క్లియర్ చేసుకోవడం ద్వారా పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనేటువంటి మాట, మన అందరి ఆరోగ్యాల్ని కాపాడుకోవాలనేటువంటి మాట, వీటితోటి మనకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దయచేసి మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, ఇందాక చందు చెప్పినట్లుగా జంగిల్ క్లియరెన్స్ అనేటువంటిది ఇవాళ ఎన్ఆర్ఈజెస్ లేదు.